హాయ్ భయ్య. రీసెంట్గా అయితే నేను అనంతపూర్ నుంచి అయితే మా ఊరికైతే వచ్చాను. అండ్ నెక్స్ట్ డే మా అక్క వాళ్ళ ఊరికైతే వెళ్ళాను. వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే హ్యాండిల్ లైట్గా టర్న్ చేసేటప్పుడు సైడ్కి హ్యాండిల్ బార్ వెయిట్స్ ఉంటాయి కదా, ఆ వెయిట్ అయితే ఒకటైతే విరిగిపోయింది, ప్లాస్టిక్ అనమాట. సో మళ్ళీ నేను షాప్లోకి వెళ్ళి కొత్తవి తీసుకొచ్చి అయితే అవి అయితే ఫిట్ చేశాను. అండ్ మన బైక్కి మంత్లీ మెయింటెనెన్స్ అయితే చేయాలి కదా. సో ఈ వీడియోలో మంత్లీ నేనైతే నా బైక్కి అయితే ఏమేమి మెయింటెనెన్స్ అయితే చేస్తానో క్లియర్గా అయితే చూపిస్తాను, చూడండి గాయస్. సో ఇవే ఆ కొత్త హ్యాండిల్ బార్ క్యాప్స్ అయితే. ఇవి నాకైతే 30 రూపీస్ అయితే పడ్డాయి. 2 అయితే తీసుకొచ్చాను నేనైతే. అండ్ హ్యాండిల్ చూడండి. సో ఇటుపక్క ఉన్నది హాఫ్ అయితే విరిగిపోయింది లోపలికి అయితే. అండ్ లోపల స్ట్రక్ అయిన పార్ట్ చూడండి. సో ఇది ఉంది కదా, ఇదైతే హాఫ్ అయితే లోపలైతే అలాగే ఉండిపోయింది. నేనైతే బయటకు తీసేది చూడండి, ఫుల్గా రస్ట్ అయితే పట్టింది. అండ్ లోపలికి కూడా చూడండి, ఫుల్గా అయితే రస్ట్ అయితే ఫామ్ అయిపోయింది. సో ఎంత క్లీన్ చేసుకొని సో మనం కొత్తగా తెచ్చుకున్నవి అయితే క్యాప్స్ అయితే ఓపెన్ చేసుకున్నా. అండ్ ఇవైతే కింద మన బైక్ అయితే చేద్దాం ఇప్పుడైతే మనం. అండ్ లెఫ్ట్ సైడ్ ఒకటైతే ఎక్కించుకుందాం ఫస్ట్ అయితే మనం ఇప్పుడు. సో లెఫ్ట్ సైడ్ ఒకటి ఎక్కించేసేసి అండ్ రైట్ సైడ్ ఒకటి ఎక్కించేసేసినాము ఇప్పుడైతే. అండ్ మనం కటింగ్ ప్లేట్ తీసుకొని స్లోగా ఇలా ట్యాప్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా అది లోపలికి అయితే వెళ్ళిపోతుంది. సో చూస్తున్నారుగా, 2 సైడ్స్ అయితే ఇలా ట్యాప్ చేయాలి, ట్యాప్ చేస్తే సరిపోద్ది. సో ఈ ఫిట్ చేసిన తర్వాత చూడండి, హ్యాండిల్ బార్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ ఫ్రంట్ నుంచి చూడండి, చాలా బాగుంది కదా చూడడానికి అయితే. అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ మెయింటెనెన్స్కి అయితే వచ్చేస్తాం. సో మన బైక్ చైన్ అయితే సౌండ్ అయితే వస్తూ ఉంది కదా. సో చైన్ అయితే క్యాప్ అయితే ఓపెన్ చేసి చైన్ ఆయిల్ ఉందో లేదో చెక్ చేద్దాం. మన దగ్గర అయితే ఆయిల్ ఉంది, స్క్రూ డ్రైవర్ ఉంది. సో ఓపెన్ చేసి చూద్దాము. ఫస్ట్ అయితే క్యాప్ అయితే ఓపెన్ చేసేసి లోపల చైన్ అయితే మనకు ఆయిల్ ఉందో లేదో అయితే చెక్ చేసుకోవాలి మనం అయితే. సో ఇప్పుడు నేనైతే స్క్రూ డ్రైవర్తో ఈ క్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి. సో చైన్కి అయితే ఆయిల్ అయితే ఉంది అండ్ చైన్ అయితే కాస్త లూజ్ ఉంది. సో ఇదైతే పెద్ద ప్రాబ్లం అయితే కాదు, ఇంకొన్ని రోజులు అయితే మనం ఎలాగైతే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత అయితే నిదానంగా అయితే టైట్ చేపిద్దాం. ప్రస్తుతానికైతే లెవెల్కి అయితే ఉంది. అండ్ మనం జస్ట్ కొంచెం ఆయిల్ వేస్తే అయితే సరిపోతుంది. అండ్ మనం ఇప్పుడైతే ఈ బైక్ అయితే ఆయిల్ అయితే వేద్దాం. చైన్కి అయితే ఆయిల్ వేసిన తర్వాత ఎయిర్ ఫిల్టర్ కూడా అయితే క్లీన్ చేద్దాం. అండ్ చైన్ అడ్జస్ట్మెంట్ చూడండి, ఇంకా 2 పాయింట్స్ అయితే మనకైతే ఉంది. ఇంకా నెక్స్ట్ మన సీట్ అయితే ఓపెన్ చేద్దాం. సీట్ ఓపెన్ చేసి కింద ఎయిర్ ఫిల్టర్ అయితే కండిషన్ ఎలాగైతే ఉందో చెక్ చేద్దాం. మా సైడ్ అయితే డస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఎయిర్ ఫిల్టర్ అనేది త్వరగా పాడైపోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో అందుకే నేను మంత్లీ లేదా వీక్లీ అయితే పక్కాగా అయితే ఎయిర్ ఫిల్టర్ అయితే చెక్ చేసుకుంటాను అయితే. సో చూస్తున్నారుగా, ఫుల్ డస్ట్ అయితే ఎలా ఫామ్ అయిపోయిందో. అండ్ లోపల ఎయిర్ ఫిల్టర్ పొజిషన్ ఎలా ఉందో ఏంటో తెలియదు, ఓపెన్ చేసి చూద్దాం. అండ్ ఫస్ట్ అయితే పైన అయితే క్లీన్ చేసుకుందాం. ఇదంతా ప్రాపర్గా క్లీన్ చేసేసుకొని అండ్ ఒక్కొక్కటి అయితే మనం అయితే ఓపెన్ చేసి పార్ట్స్ అన్నీ క్లీన్ చేసుకుందాం. ఇప్పుడైతే ఫస్ట్ పైన అయితే క్లీన్ చేసేద్దాం. నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత ఒక్కొక్కటి అయితే మనం బయటికి తీసేద్దాం పార్ట్స్ అన్నీ అయితే. సో ఇదంతా డస్ట్ చూడండి ఫుల్గా ఎలా ఫామ్ అయిపోయిందో. సో చూస్తున్నారుగా. సో ఫస్ట్ అయితే ఈ క్యాప్ అయితే ఓపెన్ చేసేద్దాము. క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత అయితే లోపల ఉండే క్యాప్కి అయితే బోల్ట్స్ ఉంటాయి. సో ఈ బోల్ట్స్ అన్నీ ఫటాఫట్ అయితే ఓపెన్ చేసేసుకున్నాం. అండ్ క్యాప్ ఓపెన్ చేసి అయితే చూస్తున్నాం చూడండి. సో చూడండి, ఎయిర్ ఫిల్టర్ అయితే ఫుల్గా బ్లాక్ అయితే ఏం అవ్వలేదు, కానీ లైట్గా అంతా డస్ట్ అయితే పట్టేసింది ఫుల్గా అయితే. సో ఈ ఎయిర్ ఫిల్టర్ అయితే మనం అయితే ఇప్పుడు ఓపెన్ చేసి క్లీన్ చేసుకుందాం. సో ఇప్పుడైతే ఎయిర్ ఫిల్టర్ అయితే బయట తీస్తున్నా చూడండి. సో చూడండి ఎయిర్ ఫిల్టర్ అయితే ఎలా ఉందో, కొంచెం బ్లాక్ అయితే అయిపోయింది. నేనైతే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేసేస్తాను. ఇంకా దీని పని అయితే అయిపోయింది చూడండి. ఫుల్ డస్ట్ అయితే ఎలా ఫామ్ అయిపోయింది లోపలైతే. సో ఇప్పుడు ఈ డస్ట్ అంతా అయితే క్లీన్ చేసుకోవాలి. సో మన దగ్గర ఎయిర్ పెట్టుకోవడానికి అయితే ఏం లేదు. సో అందుకే ఇలా కింద వేసేస్తే మొత్తం దుమ్మంతా వెళ్ళిపోద్ది, ఏమన్నా పైపైన ఉంటే దుమ్ము అయితే. సో చూసినారుగా దుమ్మంతా ఎలాగైతే ఫామ్ అయిపోయిందో లోపలంతా. సో మొత్తం ఇలాగైతే ప్రాపర్గా క్లీన్ చేసేసుకొని ఇక లోపలైతే మనం వెహికల్ అయితే దీన్ని అయితే ఫిట్ చేయాలి. అండ్ ఈ ప్లేస్లో అయితే కాస్త క్లీన్ చేసుకుందాం. డస్ట్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. మన ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్ చేసేస్తాం మొత్తం అయితే. అండ్ ఎయిర్ ఫిల్టర్ అయితే ప్రాపర్గా సిట్టింగ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, మన ఎయిర్ ఫిల్టర్ అయితే ప్రాపర్గా అయితే ఫిట్ అయిపోయింది. ఇది ఫిట్ అయిన తర్వాత మన పైన క్యాప్ కూడా నిదానంగా చూసుకొని వేసుకోవాలి, ఎయిర్ ఫిల్టర్ ఏం డ్యామేజ్ కాకుండా. వేసేసిన తర్వాత ఫటాఫట్ అయితే బోల్ట్స్ అయితే నేనైతే ఫిట్ చేస్తున్నా చూడండి. అండ్ ఈ ఫిట్ చేసిన తర్వాత పైన క్యాప్ కూడా వేసేసాను అయితే. అండ్ చైన్కి అయితే ఆయిల్ అయితే వేస్తున్నా చూడండి. ఆయిల్ వేసిన తర్వాత దీనిపైన క్యాప్ ఇస్తారు ఒకటి, ఆ క్యాప్ కూడా నీట్గా అయితే ప్లేస్ చేశాను. అండ్ సీట్ కూడా చూస్తున్నారుగా, సీట్ కూడా ఫటాఫట్ అయితే వేసేసి అండ్ సీట్కి లాక్ కూడా వేసేసాను. అండ్ వేసేసిన తర్వాత మన బైక్ అయితే రెడీ అయిపోయింది. అండ్ చూస్తున్నారు కదా, బైక్ ఇలా ప్రాపర్గా మెయింటైన్ చేయడం వల్ల, చైన్ మెయింటైన్ చేస్తే మనకి చైన్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. ఎయిర్ ఫిల్టర్ ప్రాపర్గా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి పికప్ అయితే తగ్గదు అండ్ బైక్ ఇంజన్ లైఫ్ కూడా పెరుగుతుంది. సో ఈ క్యాప్ చూస్తున్నారు కదా, ఇదైతే ఇక్కడికి హాఫ్ అయితే కట్ అయిపోయింది పాతది. సో కొత్తది వేసాను అయితే. అండ్ బైక్ రీడింగ్ చూడండి 20,584 అయితే తిరిగింది. అండ్ బ్యాక్ సైడ్ టైర్ అయితే ఒక 50% లైఫ్ అయితే ఉంది ఇంకా దీనికైతే. ఈ 2 టైర్స్ నేను ఒకేసారి అయితే ఇచ్చా, ఫ్రంట్ బ్యాక్.
సో ఫ్రంట్ టైర్ చూపిస్తా చూడండి. సో ఫ్రంట్ టైర్ అయితే మనకి ఫ్రంట్ టైర్ కూడా సేమ్ ఒక 50% అయితే లైఫ్ అయితే ఉంది. సో గైస్ చూసారుగా మన బైక్ మెయింటెనెన్స్ వీడియో అయితే. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనమైతే ఒక రైడ్కి అయితే వెళ్తా ఉన్నాం. సో ఆ రైడ్ ఎక్కడికైనా అయితే నేను మీకు ఆ వీడియోలో అయితే చెప్తాను. అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరు మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇంకా వీడియోలు చేయాలని అయితే అనిపిస్తుంది. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని అయితే చెప్తాను. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్.